అందరికీ నమస్కారం. తెలంగాణలో మొన్న కేబినెట్లో జరిగిన సమావేశాలకు సంబంధించి కానివ్వచ్చు, కేబినెట్లో మాట్లాడలేదన్నమాట. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఏంటంటే కేబినెట్లో ఈ యొక్క 6 స్కీములు ఏవైతే ఇచ్చారో ఇందులో ఏ ఒక్క స్కీమ్ గురించి మాట్లాడలేదన్నమాట. ఏవైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయో, అంటే ఇప్పుడు వారికి చూసుకున్నట్టయితే వాళ్ళకు కావాల్సినవి ప్రజలు ఎవరు కాదన్నమాట. అంటే ఎప్పుడు అవసరం పడతారో అప్పుడే ప్రజలు కావాలన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే వారికి కావాల్సినవి ఏవి వాటి గురించే మాట్లాడిరన్నమాట. ప్రజల సమస్యలపై అయితే మాట్లాడలేదన్నమాట. ఏవైతే ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి మనకు అందరు కూడా అడుగుతున్నారు. చాలా వరకు అయితే ప్రజలందరూ కూడా ఈ యొక్క సెప్టెంబర్లో మరి ఈ యొక్క పెన్షన్ అనేది పెంపు చేయలేదు. సో అక్టోబర్లో పెంపు చేస్తారన్న. ఈ యొక్క అక్టోబర్ నెలలో వచ్చేసి 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తారా లేదా? ఇప్పట్లో చూసుకున్నట్టయితే అసలు ఈ యొక్క పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ఎక్కడ కూడా వినపడడం లేదన్నమాట. చాలా రోజులైతే అవుతుంది ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి. సో ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా మొన్నటి వరకు అయితే ఉద్యమాలు చేసిర్రు, కస్టడీలు చేసిర్రు. చాలా వరకు చాలా పెద్ద ఎత్తున కూడా చూసుకున్నట్టయితే అన్ని జిల్లాల వారీగా కూడా చాలా వరకు అయితే పెద్ద దండగా వచ్చేసి కూడా కదిలి కలెక్టర్ ఆఫీసుల కాడికి అన్ని జిల్లాలు అన్నమాట. ఆ జిల్లా ఈ జిల్లా అంటూ ఏం లేదు, ప్రతి ఒక్క డిస్టిక్లలో కూడా కొనసాగించడం జరిగింది. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అందరూ కూడా ఇప్పటికే నేను కూడా అనుకున్నాను అనమాట. ఎందుకంటే మొన్న జరిగిన కేబినెట్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్దారుల సమస్యలపై మాట్లాడతారు, ప్రజల సమస్యలపై అయితే మాట్లాడతారని అయితే అనుకున్నాను అనమాట. సో మనకు అంటే అంచనా మాత్రమే వేయించామన్నమాట. కేవలం ఈ యొక్క బీసీలకు 42 రిజర్వేషన్ సంబంధించి కానివ్వచ్చు, ముఖ్యంగా వీటి గురించే. ఎందుకంటే ఇప్పుడు వారికి కావాల్సినవి వాటి గురించి మాట్లాడతారన్నమాట. ప్రజల సమస్యలు అనేవి ప్రభుత్వానికి అవసరం లేదన్నమాట. ప్రజలు ఎటువైనా కూడా ప్రభుత్వానికి అవసరం లేదు. ప్రజలు అనేటోళ్ళు ఎప్పుడు అవసరం పడతారో అప్పుడే ఇట్లా చూపెట్టి ఇట్లా లాగేసుకుంటారు అన్నమాట. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. పెన్షన్దారులకి ఇప్పటికే ఈ యొక్క చూసుకున్నట్టయితే సో ఓకే పక్కన పెడదాం. సెప్టెంబర్ నెల సంబంధించి ఎవరికైతే అనేవి పడలేదో ఈ నెల 25వ తారీఖు నుండి, అంటే అక్టోబర్ మంత్ ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే అక్టోబర్ 25వ తారీఖు నుండి 30 తారీఖులోగా మీ అందరికీ కూడా సెప్టెంబర్ నెల డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట. అలాగే అక్టోబర్ నెల డబ్బులు అనేవి కూడా చూసుకున్నట్టయితే 26 నుంచి 30 తారీఖులోగా ఫస్ట్ చూసుకున్నట్టయితే వికలాంగులకైతే డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట అక్టోబర్ నెలకు సంబంధించి. తర్వాత అందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ అనేది అయితే పడడం అయితే జరుగుతుంది. సో పెన్షన్ పెంపుకు సంబంధించి అయితే ఇప్పట్లోనైతే కానరావట్లేదు అనమాట. మనకు 2028లో మళ్ళీ ఎలక్షన్స్ అయితే ఉంటాయి. సో ఆలోగా చూసుకున్నట్టయితే పెన్షన్కి సంబంధించి కూడా మాట్లాడతారు ఖచ్చితంగా. సో అప్పుడే వచ్చేసి కూడా తెలియజేయడమే జరుగుతుంది. ఆలోగా అందరికీ కూడా సెలవు అన్నమాట. మళ్ళీ కలుసుకుందాం. ఏవైతే అక్టోబర్ నెల డబ్బులకు సంబంధించి విడుదల చేసిన తేదీ అని ఉంటుంది కదా, అఫీషియల్ మనం కన్ఫర్మ్ చేసిన వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మళ్ళీ కలుసుకుందాం.